హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 16th క్వశ్చన్ పేపర్ 3 ఆఫ్ గ్రూప్ 2 2016ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండో అది చూద్దాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5-year plans aimed at achieving human development as a thrust for fundamental of all development efforts. అంటే ఒక 5-year ప్లాన్ ఉంది. ఆ 5-year ప్లాన్లో ఏమంటుండు అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఆర్ ఎయిమ్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ని అచీవ్ చేసేదే మెయిన్ ఎయిమ్. ఇంకా ఏమంటున్నారు, హ్యూమన్ డెవలప్మెంటే మెయిన్ ఫండమెంటల్, సో దట్ అన్ని డెవలప్మెంట్స్ అన్నీ వాటికి అవే అయిపోతుందని ఏ 5-year ప్లాన్ అంటుంది అని క్వశ్చన్ 16లో అడుగుతున్నాడు. సో మనకు 5th 5-year ప్లాన్ అయితే మనం ఆల్రెడీ చూసేసినాం ప్రీవియస్ క్వశ్చన్లో. సో వన్స్ అగైన్ ఒకసారి రివైజ్. మనకు 5th 5-year ప్లాన్ ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడు లాంచ్ చేశారంటే 74 to 79. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ వచ్చేసి పావర్టీని ఎలిమినేట్ చేయాలి, ఇంకా మనం సెల్ఫ్ రిలయన్స్ కావాలి అంటే పక్కల పైన డిపెండెంట్ కావద్దు. సో ఈ రెండు అయితే మన మేజర్ థింగ్స్. నెక్స్ట్ 6th 5-year ప్లాన్. 6th 5-year ప్లాన్ అనేది నెహ్రూవియన్ సోషలిజం అనేది ఎండ్ చేసేసింది. సో ఇంకోటి ఏమైంది, ఎకనామిక్ లిబరలైజేషన్ అనేది మెల్లగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎండ్ చేసింది నెహ్రూవియన్ సోషలిజం, ఇంకా ఎకనామిక్ లిబరలైజేషన్ అనేది మెల్లగా స్టార్ట్ అయిందనమాట. ఈ ప్లాన్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే మన నేషనల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అంటే క్రైసిస్ సిచ్యువేషన్ మెల్లమెల్ల స్టార్ట్ అవుతుంది. మోడర్నైజేషన్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ కూడా మనం పెంచాలి. ఇంకోటి పావర్టీని మనం కంటిన్యూస్గా డిక్రీజ్ చేయడానికి ట్రై చేయాలి. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి. 6th 5-year ప్లాన్ దట్ ఈస్ ఫ్రమ్ 1980 to 85లో మనకు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఉంటుంది. పాపులేషన్ కంట్రోల్ త్రూ ఫ్యామిలీ ప్లానింగ్. ఇంకా ఈ ప్లాన్లో మనము 5.66% గ్రోత్ రేట్ అచీవ్ చేసినాము. ఇంకా ఇది ఏ కమిటీ బేసిస్ పైన 6th 5-year ప్లాన్ లాంచ్ చేసిందంటే శివరామన్ కమిటీ 1979. ఓకే, దాని బేసిస్ పైన ఒక ఆర్గనైజేషన్ అనేది అయితే లాంచ్ చేశారు. ఏ ఆర్గనైజేషన్? దట్ ఈస్ నబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. మనకు ఫ్యూచర్లో క్వశ్చన్ అడగవచ్చు, నబార్డ్ ఏ ఫైనాన్షియల్ ప్లాన్లో లాంచ్ చేశారు, ఏ ఫైనాన్షియల్ 5-year ప్లాన్స్లో? దట్ ఈస్ 6th ప్లాన్ 1980 to 85. ఇప్పుడు మన 7th 5-year ప్లాన్ ఏంది? మనకు 7th 5-year ప్లాన్ వచ్చేసి 1985 to 1990 అన్నమాట. దీనిలో ఏంటంటే టెక్నాలజీ ఆర్ ఇండస్ట్రీ ప్రొడక్టివిటీ ఉంటుంది కదా, అది ఇంక్రీజ్ చేయాలి. ఇంకా ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలి, సో దట్ మనం సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ అయితే మనం కావాలనేది ఈ 5-year ప్లాన్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత మనకు 1990 తర్వాత 2 years అనేవి యాన్యువల్ ప్లాన్స్ వస్తాయి మళ్ళీ. ఓకే, ఎందుకంటే ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఉంది, సో దాని ద్వారా ఇది వస్తుంది అనమాట. మనకు నెక్స్ట్ ఏంది, 8th 5-year ప్లాన్ వచ్చేసి 1992 to 1997. ఇది పోస్ట్పోన్ అయింది. ఎందుకు? ఎకనామిక్స్ సమ్ డౌన్ టర్న్స్, ఇంకా పొలిటికల్ అన్స్టెబిలిటీ. ఈ 5-year ప్లాన్లో ఏంది, దీనికంటే ముందు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ మనకు మస్తు ఉండే 1990 to 91. ఇంకా ఇన్ఫ్లేషన్ ఉండే, దాని ద్వారా లేట్ అయిందనమాట. దీని మెయిన్ ఏంది, ఇంకా ఈ ఇయర్లో ఆర్ ఈ 8th 5-year ప్లాన్లో మనం అనేది ఎల్పిజి రిఫార్మ్స్ అయితే తీసుకొచ్చినాం. దట్ ఈస్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఈ ప్లాన్ యొక్క మెయిన్ ఫోకస్ వచ్చి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. అంటే హ్యూమన్ రిసోర్స్ని మంచిగా అభివృద్ధి చేయాలి, వాళ్ళపైన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాలి, ఇంకా పావర్టీని తగ్గియాలి, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మంచిగా ప్రొవైడ్ చేయాలి, పాపులేషన్ కంట్రోల్ పైన కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఓకే, ఈ ప్లాన్లో ఏంటంటే మనము 6.8% గ్రోత్ రేట్ అనేది అచీవ్ చేసినాం అనమాట.
ఓకే, సో అది 8th 5-year ప్లాన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో ఏమంటాడు, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ప్లాన్స్ హ్యూమన్ డెవలప్మెంట్. మనం హ్యూమన్ డెవలప్మెంట్ చూసుకుంటే మనకు డిస్కషన్ వచ్చి 8th 5-year ప్లాన్లో అయ్యింది. ఈ 8th 5-year ప్లాన్ ఎప్పుడు 1992 to 1997. దీనిలోనే మనకు ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి వచ్చినాయి. ఓకే, సో ఆన్సర్ ఈస్ 4. మళ్ళీ ఒకసారి అన్నీ రివైజ్ చేద్దాం. ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఫిఫ్త్ 5-year ప్లాన్ వచ్చేసి 1974 to 79. దాని తర్వాత మళ్ళీ 1 year బ్రేక్ డ్యూ టు రోలింగ్ ప్లాన్ నుంచి మనకు ఎప్పటి వరకు 1978 నుంచి 1978 నుంచి 1980 వరకు ఈ ఇయర్లో రోలింగ్ ప్లాన్ అనేది అమలు అవుతుంది. నెక్స్ట్ మనకు 6th 5-year ప్లాన్ వచ్చేసి 1982 to 1985. దాని తర్వాత 7th 5-year ప్లాన్ 1985 నుంచి 1990 వరకు మనకు 7th 5-year ప్లాన్. మనకు దాని తర్వాత ఇయర్ ప్లాన్స్ వస్తాయి, 2 year ప్లాన్స్ వస్తాయి. అది 1990 నుంచి 92 వరకు. దీని తర్వాత మనకు 8th 5-year ప్లాన్. 8th 5-year ప్లాన్ వచ్చేసి 1990 నుంచి 1997. ఓకే, 1992 నుంచి 97. సో ఇదన్నమాట. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.